హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ స్టైల్ ఇంకో మోడల్ అయితే చూసేద్దాము. హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టేసి ప్రతి వీడియోలో హెయిర్ ఎక్స్టెన్షన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టండి కస్టమర్లు హెయిర్ స్టైల్స్ ఏమీ చేయలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా రకాల ట్రీట్మెంట్స్ అవి ఇవి పెట్టించుకొని ఇంకా ఉన్న హెయిర్ మొత్తం ఊడగొట్టుకొని కొంచెం హెయిర్ పెట్టుకొని వస్తారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఖచ్చితంగా హెయిర్ ఎక్స్టెన్షన్ వాళ్ళే తెచ్చుకుంటారు. మనమైతే హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ చేసినామంటే చాలా బాగా అయితే నీట్గా వస్తుంది. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడైతే నేనైతే ఒక ఎక్స్టెన్షన్ అయితే పెడతా ఉన్నాను. ఇదైతే 3 క్లిప్పులు ఇంకా లైన్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా లైన్ తీసుకొని ఇంకా తర్వాత ఇంకా నీకు మామూలుగా ఇంకా నేను రోజు చెప్పేదే కదా, ఇంకా స్ప్రే అయితే ఖచ్చితంగా కొట్టాలా. కొంచెం చిక్కు చేసి స్ప్రే అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేయాలా. ఇంకా స్ప్రే చేసిన తర్వాత నేనేం చేసిన అంటే, ఈ ఎక్స్టెన్షన్ ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇంకో హెయిర్ స్టైల్కి అయితే యూజ్ చేసినాము. తర్వాత మేమేం వాష్ చేయకుండా, కస్టమర్ కాదు కదా అనేసి ఇంకా ఓన్లీ హెయిర్ స్టైల్ చేయడమే కదా అని ఇంక అట్లే అయితే యూజ్ చేసినాము వాటిని. అందుకని వైవి అయితే రెట్రో అయితే సరిగా రాలేదు. ఇంకా అట్లే ఇంకా పెట్టినాడు మళ్ళీ ఏం తీస్తాంలే అనేసి ఇంకా మళ్ళీ ఒక 2 లైన్లు చేస్తే బాగా సరిగా రాలేదు. తర్వాత మళ్ళీ అయితే షుష్వార్ అయితే చేసేసినాను ఆ ఎక్స్టెన్షన్కి. తర్వాత అయితే బాగా వచ్చింది. ఖచ్చితంగా ఒక్కసారి మనం 2 సార్లు అట్లా యూజ్ చేసినామంటే వాష్ చేసి మళ్ళీ షుష్వార్ చేస్తేనే అవి బాగా వస్తుంది. లేదంటే పోయినసారి చేసిన కెర్లీ మొత్తం అలాగే ఉంది. అందుకని ఇప్పుడు చేస్తే ఇంకోలా వచ్చేస్తుంది, బాగా రాలేదు. అందుకని నేనైతే మళ్ళీ షుష్వార్ అయితే చేసేసినాను. ఇంకా తర్వాత నేను ఏ హెయిర్ స్టైల్ చేసినా కూడా రెట్రోనే ఎక్కువ కస్టమర్లు ఇష్టపడతారు. ఇంకా అదే చేస్తామని చెప్పినాం కదా. ఈరోజు అయితే మామూలుగా రెట్రోనే కానీ స్మాల్ వైవి తీసుకొని అయితే చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఎప్పుడు చేసినా కొంచెం మీడియం సైజు వైవి తీసుకొని అయితే చేసేవాళ్ళము. ఇప్పుడైతే మీరే చూడండి స్మాల్ వైవి తీసుకొని అయితే చేస్తూ ఉన్నాము. ఆ లైన్ ఎందుకు బాగా రాలేదంటే నేను చెప్పినాను కదా, హెయిర్ ఎక్స్టెన్షన్ వాష్ చేయకుండా అలాగే చేసేసినాను. అందుకనేసి అట్లా ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత అయితే బాగానే వచ్చింది, చూడండి మీకు అర్థమవుతుంది. నేను నిన్న ఒక హెయిర్ స్టైల్ అయితే అప్లోడ్ చేశాను కదా, రమదాన్ హెయిర్ స్టైల్ అనేసి. రమదాన్ మొత్తము కూడా ఒక నెలంతా కూడా ఇలాంటి హెయిర్ స్టైల్సే వేయించుకుంటారనమాట. సింపుల్గా ఇంకా అలా థ్రెడ్ యూస్ చేసి గోల్డ్ సిల్వరు ఇంకా అవన్నీ యూస్ చేసి పెద్దవాళ్ళు ఎక్కువ వేయించుకుంటారు. ఇంకా పిల్లలు హెయిర్ స్టైల్స్ అయితే వేరే ఉంటాయి. ఇంకా నేను వాయిస్ ఓవర్ వేయడానికి నాకు హెల్త్ బాగాలేదనేసి నేను ఇంకా అలాగే మ్యూజిక్ పెట్టి అయితే అప్లోడ్ చేసేసినాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. అదైతే చాలా సింపుల్ హెయిర్ స్టైల్స్. ఇంకా నెలంతా కూడా కొంచెం సింపుల్గానే ఉంటాయి హెయిర్ స్టైల్స్, ఏవి కూడా కష్టం అనిపించవు. ఇంకా ఆ థ్రెడ్ ప్రతి హెయిర్ స్టైల్కి కూడా ఆ థ్రెడ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయించుకుంటారు. ఆ రంజాన్ మొత్తం కూడా అలాగే ఉంటుంది హెయిర్ స్టైల్స్. ఇప్పుడైతే నేను ఇంకా నెక్స్ట్ సెకండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే పెడతా ఉన్నాను. నేను 2 ఒకేసారి అయితే కస్టమర్లకైనా కూడా నేనైతే 2 ఒకేసారి అయితే యూజ్ చేయను. ఎందుకంటే నాకు నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే ఇంకా హెల్పింగ్ లేకుండా అట్లా క్లిప్పులు 2 అన్నీ ఒకేసారి పెట్టేసినానంటే మళ్ళీ క్లిప్పు పెట్టినా కూడా అది జారిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఎక్స్టెన్షన్కి అయితే నేను ఆల్రెడీ ముందే షుష్వార్ చేసి అయితే ఆమె హెయిర్కి అయితే తగిలిచ్చేసినాను. ఇంతకుముందు పెట్టిన లైన్కి అయితే ఇబ్బంది పడినాను కదా సరిగా రాక. అందుకని అయితే ఇప్పుడైతే ఇంకా షుష్వార్ అయితే చేసేసినాను. కానీ వాష్ అయితే చేయలేదు. కంపల్సరీ వాష్ అయితే చేయాలి. 1-2 సార్లు యూజ్ చేసుకున్నాను. వాష్ అయితే చేసినామంటే నీట్గా అయితే వస్తుంది. కస్టమర్లు ఎక్స్టెన్షన్స్ అయినా కూడా వాళ్ళు వాష్ అవసరం లేదు అంటారు. కానీ మనం అవి వస్తాయా రావా చూసుకొని ఖచ్చితంగా వాష్ అయితే చేసి తర్వాత షుష్వార్ చేసి మనం హెయిర్ స్టైల్కి ఈ విధంగా పెట్టేసినామంటే నీట్గా అయితే వస్తుంది హెయిర్ స్టైలు. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఇదే విధంగానే మొత్తం రెట్రో అయితే చేసేసేయాలా. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం హెయిర్ స్టైల్ అయితే కొంచెం మారుతుంది. అది మీకు చూస్తే అర్థమవుతుంది. సింపుల్ హెయిర్ స్టైలే ఇది మేమే చూస్ చేసుకున్నాము. ఈ మధ్య హెయిర్ స్టైల్స్ పెద్దగా కస్టమర్స్ లేరు. ఇంకా అందుకని వచ్చిన పని కూడా మర్చిపోతామేమో అనేసి ఇంక ఈరోజు చేద్దాంలే అనేసి ఇంకా మేమే అయితే చేస్తూ ఉన్నాము. ఇదైతే మా మేడం చేయమని చెప్పలేదు, ఏం చెప్పలేదు, మేమే అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా చాలా మంది కామెంట్లు ఏంటంటే, అక్క మీ సలూన్లో నెక్షన్నానే లేదా, నెక్షన్న ఎప్పుడు వీడియోస్ చేయలేదే అని అడుగుతూ ఉన్నారు. నెక్షన్న మేమంత ప్రొఫెషనల్ అయితే కాదు. నెక్షన్న మాకు వస్తుంది కానీ మాకుండే కస్టమర్లకు మేము అయితే
పెడతాము. కానీ ఆ నెక్షన్ ఎప్పుడు అయితే ఉండదు సలూన్లో, ఓన్లీ రమదాన్ టైంలోనే గిరిగేయానికి అలాగా. రంజాన్లో మామూలుగా అయితే కొంచెం పెట్టించుకుంటూ ఉంటారు చాలా వరకు. ఇప్పుడు అప్పుడులాగా కాదనమాట, చాలా వరకు తగ్గిపోయినాయి నెక్షన్నాలు కూడా, అప్పుడులాగా పెట్టించుకోవడం లేదు. రంజాన్ స్టార్టింగ్ అయినప్పుడైతే ఇంక చాలా వరకు అయితే వస్తూ ఉంటారు. ఇంకా మాకైతే సింపుల్ డిజైన్సే వస్తాయి. ఇక్కడైతే సింపుల్ డిజైన్సే ఎక్కువ కూడా పెట్టించుకుంటారు కస్టమర్లు. ఇంకా మాకు వచ్చిన డిజైన్స్ మేము ముందే వాళ్ళని అడిగి వాళ్ళు ఫోటోలు ఇవన్నీ చూపించినా కూడా మాకు వచ్చిందంటేనే మేము వాళ్ళకి అయితే ఓకే వస్తుంది పెడతామని చెప్తాము. రాని డిజైన్ అయితే అసలు తీసుకోమన్నమాట. చాలా వరకు బ్లాక్ హెన్నానే పెట్టించుకుంటారు కోయిటి వాళ్ళు. ఇంకా కోయిటి అవ్వలైతే ఇంకా మామూలుగా రెడ్ హెన్నానే పెట్టించుకుంటారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా బఫ్ అయితే చేసేస్తా ఉన్నాను. బఫ్ చేసిన తర్వాత ఇంకా పౌడర్ చూపించినాను కదా, ఆ పౌడర్ మనం యూస్ చేసినామంటే అది బఫ్ అనేది అనిగిపోకుండా బాగుంటుంది. చాలామంది కొఫెరాలు ఉండే దగ్గర అయితే మంచి స్ప్రేలు, ఇంకా మంచి పౌడర్లు, ఇట్లా ఇంకా క్రీములు అవన్నీ మంచి తెచ్చిస్తారు. అప్పుడు ఏంటంటే హెయిర్ స్టైల్స్ కూడా ఇంకా చాలా బాగా వస్తాయి. మా మేడము ఇలాంటి కాస్ట్లీ తేవాలంటే తేదు, ఇలాంటివి అయితే తెస్తుంది. ఈ స్ప్రే ఏంటంటే మనం ఈ స్ప్రే యూజ్ చేసి హెయిర్ స్టైల్ చేసినామంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయిందంటే ఇంకా అది మనం మళ్ళీ దువ్వి మళ్ళీ బాగా చేయాలంటే అస్సలు రాదు, ఇంకా కంపగా అయిపోతుంది. అందుకని ముందే చేసేటప్పుడే జాగ్రత్తగా అయితే చేసుకోవాలా. మా మేడం ఇంకా తెమ్మన్నా కూడా తేదనమాట. ఇంకా అవి కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి చెప్తా ఉంటుంది. ఇంకా రంజాన్లో ఎక్కువ కస్టమర్లు వస్తారు కదా, అలాంటప్పుడు అయితే ఇంకా కొంచెం వేరే స్ప్రేలు అయితే తెప్పిస్తుంది. ఇవైతే కొంచెం స్ప్రే కొట్టగానే డ్రై అయిపోతుంది అనమాట వాళ్ళ హెయిర్. ఇంకా ఇదే యూజ్ చేసి మేమైతే కస్టమర్కి అయితే హెయిర్ స్టైల్స్ అయితే చేయాలా. ఫ్రంట్ సైడ్ కూడా నేను బఫ్ కొంచెం అయితే చేసినాను. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా వ్యాక్స్ అయితే కొంచెం అయితే అప్లై చేయాలా. ఎందుకంటే వాళ్ళకి బేబీ హెయిర్ అట్లా లేసినాయంటే వాళ్ళకి నచ్చదు అనమాట. మనమైతే ఇంకా స్ప్రే ఇంకా వ్యాక్స్ యూస్ చేసి అయితే ఇంకా ఈ విధంగా అయితే నున్నగా వచ్చేటికి అయితే చేయాలా. తర్వాత ఈ సైడ్ అయితే ఈ విధంగా తీసి అటు సైడ్ అయితే పిన్ అయితే పెట్టేసినాను. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగానే. ఇంకా ఇది చేయడానికి నాకు ఎందుకో ఎప్పుడు ఈ విధంగా అయితే చేయలేదన్నమాట. ఇట్లా 2 పిన్నులు పెట్టడం, ఇప్పుడు ఇది పెట్టినాను కదా, ఇంకా అది కూడా సేమ్ ఇదే విధంగా రావాలా. ఇంకా అది కొంచెం కష్టం అనిపించింది ఎందుకో నాకు అది తీసుకోవడము. ఇంకా తర్వాత అయితే ఇంకా 2 అయితే ఇంకా అదే విధంగా అయితే చేసేసినాను, నాకు వచ్చినట్లయితే చేసేసినాను. వీడియోలో చూస్తే మాత్రం నేను ఈ హెయిర్ స్టైల్ వీడియోలో చూసినప్పుడు అయితే చాలా ఈజీ సింపుల్గా చేయొచ్చులే అని అనుకున్నాను. కానీ ఈ పిన్నులు పెట్టేదే నాకు కష్టం అనిపించింది. మళ్ళీ అది రౌండ్ తిప్పే విధానమే నాకు కొంచెం కష్టం అనిపించింది. ఇంకా సరే ఎలాగోలా అయితే నేనైతే పెట్టేసినాను. ఆ విధంగా ఎలా వచ్చిందో మీరు చూడండి. నేనైతే ఇదైతే ఈ హెయిర్ స్టైల్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసినాను. ఇంకా చాలా వరకు కుబ్బాలు, ఇంకా పోనీ టైల్స్, ఇంకా రెట్రో చేసి ఇంకా వాళ్ళు అడిగిన మోడల్స్, ఇంకా స్లిక్ ఇలాంటివి అయితే చేశాను. కానీ ఇప్పుడు ఇది ఇట్లా పిన్నులు పెట్టేదైతే ఫస్ట్ టైమే చేశాను. ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. ఇంకా తర్వాత ఆ హెయిర్ కూడా అయితే రెట్రో చేసేసినాను. మా మేడంకి ఏం ఫోటో పెట్టలేదు, ఓన్లీ నేనైతే చేశాను అనమాట. ఇంక యూట్యూబ్లో మీరు కూడా చూస్తారని. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.